హలో అండ్ వెల్కమ్ టు హ్యాపీ సినిమా. ఈరోజు 'మాస్ మహారాజా' రవితేజ నటించిన 'మాస్ జాతర' మూవీ యొక్క రివ్యూ అయితే చూద్దాం. ముందుగా ఈ సినిమా కథ చూసుకుంటే, లక్ష్మణ బేరి ఒక సీనియర్ రైల్వే పోలీస్ ఆఫీసర్ అయితే ఉంటాడు. తనకు సంబంధం లేకపోయినా కొన్ని అన్యాయాలైతే అతడు ఎదుర్కోవాలనుకుంటా ఉంటాడు. సో, చిన్నప్పుడే ఇతనికి తల్లిదండ్రులైతే చనిపోతారు. ఇతను తన తాతతోనైతే పెరిగి పెద్దవాడై రైల్వే పోలీస్‌గా అయితే పనిచేస్తా ఉంటాడు. తనకు మంచి ట్రాక్ రికార్డ్ కూడా ఉంటుంది. సో, ఇలాంటి పరిస్థితుల్లో అడవివరం అనే ఒక గ్రామానికైతే అతడు ట్రాన్స్‌ఫర్ అయితే అవుతాడు. అక్కడ వచ్చేసి శివుడు అనే ఒక వ్యక్తి అయితే అక్రమంగా కొన్ని పనులు చేస్తా ఉంటాడు. అలాగే గంజాయి కూడా సప్లై అయితే చేస్తా ఉంటాడు. ఈ విషయం అయితే మన లక్ష్మణ్‌కైతే తెలిసొస్తుంది. ఇప్పుడు అతడికి సంబంధించిన ప్రతి ఒక్క విషయంలో అయితే మన లక్ష్మణ్ అయితే అడ్డుకుంటూనే ఉంటాడు. అసలు శివుడు వెనకాలని సపోర్ట్ చేస్తా ఉన్న వ్యక్తి అయితే ఎవరు? ఎలా శివుడు చేసే ప్రయత్నాలనైతే లక్ష్మణ్ అయితే అడ్డుకున్నాడు? అసలు లక్ష్మణ్ మరియు తులసి ప్రేమ కథ ఏమైంది తెలుసుకోవడమే ఓవరాల్‌గా ఈ సినిమా మొత్తం కథ. ఈ సినిమా వచ్చేసి మనందరికి తెలిసిన విధంగానే రవితేజ కెరియర్‌లో మైల్ స్టోన్ మూవీ అంటే 75 సినిమా. ఆయనకు సెపరేట్‌గా ఒక టైటిల్ కార్డే వేశారు. అదైతే సూపర్‌గా అయితే ఉంది. ఈ సినిమాలో మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే రవితేజని ఆయన ఎప్పటిలాగానే ఈ మూవీలో అయితే చాలా జోష్‌తోను, ఈజ్‌తోను ఆ క్యారెక్టర్‌ని అయితే చేశాడు. మరో ఒక పోలీస్ క్యారెక్టర్ అయితే కూడా తనదైన ఒక కొత్తతనంలో అయితే ఈ సినిమాలో అయితే తెప్పించాడు. స్పెషల్‌గా చెప్పుకోవాలంటే తన డైలాగ్ డెలివరీ గాని, ఒక బాడీ లాంగ్వేజ్ గాని, కొన్ని ఎమోషనల్ సీన్స్ గాని, యాక్షన్ సీక్వెన్స్ గాని అన్నీ కూడా పర్ఫెక్ట్‌గా కుమ్మేశాడు రవితేజ. అంతే కాకున్నట్లుగా ఈ సినిమాలో వచ్చేసి ఆయన రైల్వే పోలీస్‌గా ఉండే కొత్త క్యారెక్టరైజేషన్ అయితే మనం చూసాం. ఈ రకమైన రోల్స్ అయితే మనం చూడలేదని నేనైతే అనుకుంటా. ఎందుకంటే పోలీస్‌గా చూసాం గానీ, రైల్వే పోలీస్‌గా ఈ నడమ ఏ సినిమాలో రాలేదు. సో, ఇదొక కొత్తదనమని నేనైతే అనుకుంటున్నాను. అంతే కాకున్నట్టుగా ఈ సినిమాలో అయితే కొన్ని కొన్ని కామెడీ సీన్స్ అయితే సూపర్‌గా ఉన్నవి. స్పెషల్‌గా చెప్తున్నానంటే గంజాయిల బస్తాలకు సంబంధించిన ఒక ట్రాక్ అయితే ఉంటుంది. అంతే కాకున్నట్లుగా ఇన్ఫర్మేషన్స్‌నైతే కొద్ది వ్యక్తుల దగ్గర నుంచి లాక్కునే సీన్స్ అయితే ఉంటాయి. ఆ సీన్‌లో అయితే రవితేజ గాని సపోర్టింగ్ క్యారెక్టర్ చేసిన వాళ్ళైతే పర్ఫెక్ట్‌గా అయితే చేశారు. ఆ కామెడీ అయితే సూపర్‌గా అయితే పండింది. సో, ఇక హీరోయిన్‌గా నటించిన శ్రీలీల కూడా క్యూట్ అండ్ హోమ్లీ లుక్స్‌తో అయితే కనబడింది. డాన్స్‌లో కూడా ఆకట్టుకునిందని నేనైతే అనుకుంటా. సో, ఇంకో విలన్ రోల్ నటించిన నవీన్ చంద్ర అయితే ఎక్సలెంట్‌గా అయితే పెర్ఫార్మ్ చేశాడు. ఆ విలనిజాన్ని, ఆ క్రూయల్‌నెస్ అయితే తన క్యారెక్టర్‌లో బాగానే చూపించాడు. అంతే కాకుండా సపోర్టింగ్ క్యారెక్టర్ చేసిన రాజేంద్ర ప్రసాద్ గాని, నరేష్ గాని, ప్రణవ్ గాని, బీటీవీ గణేష్ గాని, హైపరాది గాని వీళ్ళ క్యారెక్టర్స్ వచ్చేసి మేరకు వీళ్ళు బాగానే నటించారని నేనైతే అనుకుంటా. అదే కాకుండా టెక్నికల్ సైడ్ చూసుకుంటే మంచి సినిమాటోగ్రఫీ ఉంది. మ్యూజిక్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే బీమ్స్ అయితే బాగానే కొట్టాడు. ఇది వచ్చేసి సినిమా మూడ్ అండ్ సెటప్‌ని అయితే బాగా మెయింటైన్ చేసింది. సినిమాకి బాగా ఎలివేట్ కూడా అయ్యేలా అయితే చేసిందనుకుంటా. ఈ సినిమాలో మెయిన్ మైనస్ ఏంటంటే, రవితేజ క్యారెక్టర్ ఫస్ట్ డిఫరెంట్‌గా ట్రై చేశాడు. మంచిగా అయితే కొన్ని కొన్ని సీన్స్ అయితే రాసుకున్నాను గానీ, ఎప్పుడైతే మీకు సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుందో మనకి రెగ్యులర్ రొటీన్ డ్రామాగానే అయిపోయి అనిపిస్తుంది. ఎందుకంటే, ఇలాంటి సీన్‌లయితే మనం ప్రీవియస్‌గా చాలా సినిమాలో అయితే చూసామని రెగ్యులర్ హీరో, విలన్ మైండ్ గేమ్ అంత ఇంట్రెస్టింగ్‌గా అయితే వీళ్ళు రాసుకోలేదు. ఇంకొంచెం డీటెయిలింగ్‌గా అయితే రాసుకొనుండొచ్చు. కొన్ని కొన్ని మంచి సీన్‌లయితే రాసుంటే, కొన్ని మంచి ఐడియాస్ పడింటే బాగుండేదని నేనైతే అనుకుంటా. క్లైమాక్స్ వచ్చేసి బాగానే డిజైన్ చేసినారు గానీ, మిగతా సీన్స్ అంతా కొంచెం డల్, స్లో పేస్‌తోనే రనయింది. ఓవరాల్‌గా చూసుకుంటే కొన్ని డైలాగ్స్, అదే విధంగా కొన్ని కామెడీ ట్రాక్స్, రవితేజ గ్రేస్, శ్రీలీల డాన్స్‌తో ఓవరాల్‌గా సినిమానైతే ఏదో ఒక ఉపేట్‌గానే చేశారనుకుంటా. బట్ స్క్రీన్ ప్లే వైస్ ఇంకొంచెం బాగా ట్రై చేసుండొచ్చు. మంచి స్కోప్ గూడా ఉన్నిందనుకుంటా నేనైతే. మొత్తానికి రవితేజ నుంచి మరొక యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ అయితే వచ్చింది. నాకైతే నచ్చింది. మీకు కూడా ఒక ట్రైలర్ వచ్చేసి నచ్చిందంటే ఒకసారి అయితే ట్రై చేయండి. దీంట్లో ఎటువంటి అడల్ట్ కంటెంట్ అయితే లేదు. మీరు ఫ్యామిలీతో అయితే చూడొచ్చు. ఇవాల్టికైతే ఇది. ఒకవేళ నా కంటెంట్ మీకు నచ్చితే ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని అయితే షేర్ చేయండి.